ప్రతిరోజు మీ ముందుకు విశాలాంధ్ర పేపర్ న్యూస్ పేపర్ కదిలిన తిరువూరు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్. కూటమి ప్రభుత్వం మీద ధ్వజం. ప్రభుత్వాలు మారినా మా బతుకు మారలేదు, మాటలకే పరిమితం, చేతల్లో శూన్యతం. ప్రధాన సమస్యగా మారిన ఇళ్ల స్థలాలు కేటాయింపులో కాలయాపనే తప్ప ప్రయోజనం లేదన్న రామకృష్ణ గారు. కేంద్ర మంత్రి పెమ్మసాని తపాలా శాఖ ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలి, జిల్లాను అగ్రగామిగా నిలపాలి కందుల దుర్గేష్ గారు. సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి. ప్రభుత్వమే సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తుంది. పార్లమెంటు సభ్యులు ఎన్టీఆర్ జిల్లా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు. సోలార్ వల్లే ప్రతి ఇంటికి సాకారం జరుగుతుందని ఆయన అందరికీ స్పష్టం చేస్తున్నారు. మంగళగిరిలో ఘనంగా రావుల శివారెడ్డి కాంస్య ఆవిష్కరణ. కమలమ్మకు న్యాయం చేయండి, తన బంధువుల చేతుల్లో ఘోరంగా మోసపోయిన కమలమ్మకు న్యాయం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు గారు కోరారు. భర్త చేసిన అప్పులకు భార్య బలి. దీర్ఘకాల వ్యాధులకు హోమియో మందులే ఉపయోగకరం. అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి సత్యశ్రీ గారు. సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలి జీవి గారు. పశు వైద్య శిబిరాలు పాడి రైతులకే ఉపయోగకరం పయ్యావల శ్రీనివాసమూర్తి గారు అన్నారు. అందరూ రక్తదానం చేయాలి విజ్ఞాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నాగభూషణం గారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని ఆయన కొనియాడారు. రహదారి డివైడర్ వద్ద అధికారులు విచారణ. తొలగింపు కొనసాగింపుపై స్థానికులు వాగ్వాదం. విధుల బహిష్కరించి న్యాయవాదులు నిరసన. మట్టి ఖర్చుకు ఆర్థిక సాయం. సిసి రోడ్డు పనులు ప్రారంభం. వ్యవసాయంతో సమస్యలు పరిష్కరించాలి కమిషనర్. కార్మికులకు బియ్యం దుప్పట్లు పంపిణీ. పాలిటెక్నికల్ విద్యార్థుల భద్రత. సైబర్ నేరగాళ్లకు అవగాహన. మిర్చి రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని నిరసన. చలనచిత్రాలకు మాతృక రంగస్థలం. రాష్ట్రాన్ని ఆర్థికంగా అధ్వానం చేయటమే ప్రభుత్వం లక్ష్యమా? విదేశాల్లో చదివిన జూనియర్ డాక్టర్లకు పిఆర్ మంజూరు చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్. సీసీ కెమెరాలతో అక్రమాలు గుర్తింపు. పెదపాడిపూడి ఎండిఓ సీతామహాలక్ష్మికి అవార్డు గ్రహీతకు సత్కారం. విశాలాంధ్ర న్యూస్ టుడే ప్రతిరోజు మీ ముందుకు మరిన్ని బులెటిన్ విశేషాలు.